హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము గోల్డ్ స్కీమ్ బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాము. లాంగ్ వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఈ వీడియో ఎందుకో చేయాలనిపించింది, చాలామందికి యూజ్ అవుతుంది అని. గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోతూ ఉంది కదా, సో కొంతమంది అయినా ప్లాన్ చేసుకుంటారు స్కీమ్స్ అని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మనకిప్పుడు చాలా చోట్ల స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనం ట్రస్టెడ్ షాప్స్లోనే మనం స్కీమ్స్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కాబట్టి 11 months మనం లోకల్ షాప్స్లో వేస్తే ట్రస్ట్ ఉండదు. ఈ స్కీమ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్స్కి వెళ్ళి ఒక 3-4 షాప్స్ తిరిగి ఏది బెటర్ అనిపించిందో మీకు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఫస్ట్ గోల్డ్ లాక్ స్కీమ్ అనమాట. మనం ఏ రోజైతే మనం పేమెంట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి మనకి గోల్డ్ అనేది లాక్ అవుతుంది. ఇంకొన్ని స్కీమ్స్ ఏంటంటే నో వేస్టేజ్ నో మేకింగ్. ఇది చాలా చోట్ల ఇప్పుడు ఉందన్నమాట. ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ నాకైతే పర్సనల్గా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ ఇస్తారు మనకి. అంటే మనం ఎంతైతే మనం కడతామో స్కీము అంత ఫ్రీ ఇస్తారు. 2000 కడితే 2000 ఫ్రీ ఇస్తారు వాళ్ళు. అలాగే 10,000 కడితే 10,000 ఫ్రీ వస్తుంది. అంటే ఇన్స్టాల్మెంట్ 11 months అనుకోండి, 10 months మనం కడితే 1 month వాళ్ళు ఇస్తారు. ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ అనమాట. మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉన్నా, లేదంటే మనకి ఏదైనా సమ్ అమౌంట్ వచ్చింది అనుకోండి, ఒక 50,000, ఆ 50,000లో మనకి ఏం రాదు అని మనకు అనిపించినప్పుడు మనం దాన్ని డిపాజిట్ చేసి స్కీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ రోజు 50,000కి ఎంతైతే గోల్డ్ లాక్ అవుతుందో అంతా లాక్ చేస్తారు. రిమైనింగ్ స్కీమ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనం బిగ్ అమౌంట్ అనేది వస్తుంది మనకి. ఇంకొకటి వచ్చేసి గోల్డ్ లాక్ ఇస్తారు, అలాగే నో వేస్టేజ్ నో మేకింగ్ ఇస్తారు. ఆ స్కీమ్ కూడా ఒకటి ఉంటుంది. మరి ఇందులో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే నేనైతే ఈ 5th one అనే చెప్తాను. ఎందుకు అంటే దాంట్లో గోల్డ్ లాక్ అవుతుంది, అలాగే నో వేస్టేజ్ నో మేకింగ్ ఉంటుంది. సో మనం 2 విధాల బెనిఫిట్ పొందుతాము. ఈ స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ నచ్చకపోవచ్చు. ఇది యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది. ఒకేసారి బల్క్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి మాత్రము ఓకే, మా దగ్గర ఉంది, మేము ఏదో లోన్స్ తీసుకొని మేము కొనుక్కుంటాము, లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది డైరెక్ట్గా పెట్టి కొనేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఇవన్నీ అంత నచ్చకపోవచ్చు. వాళ్ళు కూడా చాలా వరకు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవైతే కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ ఒక సేవింగ్ లాగా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. మనం డైరెక్ట్గా వెళ్ళేసి ఒకేసారి ఇంత బల్క్ అమౌంట్లో ఒక 50,000 1 లక్ష పెట్టి కొనాలంటే ఎవరు కొనలేరనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఏంటి ఎవ్రీ మంత్ ఇంతని సమ్ అమౌంట్ మనం అనుకొని ఒక 5,000 ఒక 2,000 నుంచి కూడా స్కీమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ 2,000కి మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాము. ఆ 2,000 కనుక మనం పక్కన పెట్టాము అంటే ఎంతో కొంత ఆర్నమెంట్ అయితే చిన్న రింగ్ అయినా సరే మనం కొనుక్కోవచ్చు. అంటే ఏమీ లేకపోవడం కన్నా ఏదో సంథింగ్ మనం సేవ్ చేసాము, మనం కొనుక్కున్నాము అంటే అది రేపటి రోజున మనకి యూజ్ అవుతుంది తప్ప దానివల్ల మనకి ఎట్లాంటి లాస్ ఉండదన్నమాట. ఈ గోల్డ్ కొనడం వల్ల మనకి చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఇదేదో మనం స్టేటస్ కోసమో లేకపోతే మనం అందంగా కనిపించడానికి కోసమో అలంకరించుకోవడం కోసమో కాదు. ఇది ఒక సేవింగ్స్ అనమాట. మనకి ఎవ్రీ మంత్ మనం ఇప్పుడు ఒక 10,000 మిగిలింది అనుకోండి, దాంతో మనం ఏ ల్యాండ్ కొనలేము, అపార్ట్మెంట్ కొనలేము. ఆ 10,000 ఒక 1 year సేవ్ చేసినా కూడా మనకి దాంతో ఏమీ రాదు. అదే గోల్డ్ తీసుకోండి, మనకి 1 gram కాయిన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి గోల్డ్ షాప్స్లో. సో అది ఒక సేవింగ్ లాగా యూజ్ అవుతుంది. ఏదన్నా ఫ్యూచర్లో మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ, లేకపోతే మన కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఒక ఏజ్ వచ్చి ఒక పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, మనం ఎంతో కొంత మన తరపున సేవ్ చేసి వాళ్ళకి ఇస్తే అది వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము అట్ ఏ టైం పర్చేస్ చేయలేని వాళ్ళకి ఇది గోల్డ్ స్కీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా పెద్ద వస్తువు అంటే చిన్న చిన్న రింగ్స్ ఇలాంటివి కాకుండా ఏదైనా నెక్లెస్ ఒక 20 grams ఏదైనా బ్యాంగిల్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. సపోజ్ ఒక 20 grams 2 lakhs అనుకుందాము. సో మనం నేను రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నాను.
ఆ 2 lakhs డివైడెడ్ బై 11 months వేసుకొని ఎవ్రీ మంత్ అది ప్లాన్ చేసుకున్నాము అంటే మనము ఆ 20 grams అనేది మనం కొనుక్కోగలుగుతాము. అంటే మనం ముందుగానే అనుకోవాలి, నేను ఒక 20 grams కొనాలనుకుంటున్నాను, లేదా ఒక 10 grams కొనాలనుకుంటున్నాను. అలా కొనాలి అనుకున్నప్పుడు దాన్ని డివైడెడ్ బై 11 months చేసుకొని ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ అనేది మనం తీసి పక్కన పెట్టి స్కీమ్ కట్టుకున్నాము అంటే మనం ఈజీగా మనమైతే ఆ అనుకున్న గోల్డ్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు చాలా జ్యువెలరీ షాప్స్ నో మేకింగ్ నో వేస్టేజ్ ఇస్తున్నారు. మనం డైరెక్ట్గా అదే ఒక ఆర్నమెంట్ డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేస్తే మనకి ఈ మేకింగ్ వేస్టేజే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో మనం లాస్ అవుతాము. అదే కనుక ఈ స్కీమ్లో కట్టుకుంటే మనం 11 months వెయిట్ అయితే చేయొచ్చు, కానీ బట్ మనకు అక్కడైతే సమ్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్. ఒకప్పుడు ఈ స్కీమ్స్లో గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనం చిన్నపిల్లలకి సేవ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ఆర్నమెంట్స్ అయితే పర్చేస్ చేయలేము కదా, కొన్ని వాళ్ళకి సెట్ అవ్వవు పెద్దయ్యేలోపు. అప్పుడు మనం ఏం చేయాలంటే గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. అది జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. కానీ దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్కి ఎక్కువ మేకింగ్ వేస్టేజ్ ఉండదు. సో మనం ఏదో తీసుకుంటాం తప్పితే ఆ మేకింగ్ వేస్టేజ్ అనేది మనకి లాస్ అవుతుంది. ఆ గోల్డ్ కాయిన్స్ రేపు మళ్ళీ ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు మనం మేకింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే అక్కడ డిసడ్వాంటేజ్ తప్పితే ఇంకా నాకైతే ఈ స్కీమ్స్లో డిసడ్వాంటేజెస్ ఏమీ కనిపించలేదు. మీకు కనుక పర్సనల్గా ఏదన్నా మీకు డిసడ్వాంటేజ్ అని అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. దానివల్ల ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, అలానే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మీరు కూడా అనవసరమైన విషయాలకి అనవసరమైన థింగ్స్కి వేస్ట్ చేయకుండా ఇలా స్కీమ్స్ అయితే ప్లాన్ చేసుకొని మన ఫ్యూచర్ కోసం సేవింగ్స్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.